హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి 6వ తరగతి అడ్మిషన్స్ కొరకు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ సంవత్సరం ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు నెక్స్ట్ 6th క్లాస్ కొరకు అంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క 6th క్లాస్ అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే 5th క్లాస్ అవుతున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దామండి. సో మనకి తెలంగాణ స్టేట్ వైజ్ చూస్తే మనకి 23 స్కూల్స్ అయితే ఉన్నాయండి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి విత్ సిబిఎస్ సిలబస్ వీళ్ళు బోధిస్తారనమాట ఇంగ్లీష్ మీడియంలో. ఈ యొక్క 2025-26 సంవత్సరానికి సంబంధించి మనకి ఒకసారి డీటెయిల్గా అయితే కనుక ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చారండి. సో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనకి టోటల్గా అయితే 23 అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక తెలంగాణ మోడల్ ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి. సో ఇక్కడ మనకి ఏ డిస్ట్రిక్ట్స్ వైపు తర్వాత ఎక్కడ ఉన్నాయి, తర్వాత బాయ్స్ గర్ల్స్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఒకసారి కనుక చెక్ చేస్తేనే మనకు ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్గా కనుక చెక్ చేస్తే కనుక మనకి సో ప్రతి స్కూల్లో మనకి బాయ్స్కి గర్ల్స్కి ఈక్వల్ సీట్స్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్ వైజ్గా కనుక చెక్ చేస్తే కనుక టోటల్గా 1380 సీట్లు అయితే ఉండడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ సో మనకి ఈ యొక్క 23 స్కూల్స్లలో మనకి 1380 సీట్లు అయితే ఉన్నాయి. ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎక్కడెక్కడ ఏంటనేది మీరు నియరెస్ట్గా ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీరు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి మనకు చెక్ చేస్తే ఇంకా ఏజ్ కనుక చెక్ చేస్తే ది మినిమమ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి March 31st ఆఫ్ ది ఇయర్ ఇన్ విచ్ అడ్మిషన్ ఈస్ అవుట్ ఫర్ అడ్మిషన్ ఇన్ EMR స్కూల్స్ ఇన్ క్లాస్. సో మనకి మినిమం వచ్చేసి మనకి 10 years ఉండాలని 31st Marchకి 6th క్లాస్ ఇది వచ్చేసి 6th క్లాస్కి. అండ్ మ్యాక్సిమం ఏజ్ కనుక చెక్ చేస్తే ఇంకా 30 years. సో 10 to 13 years లోపల ఉండాలి. అండ్ ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ డేట్ ఆఫ్ బర్త్ లోపల మీరు జన్మించి ఉండాలన్నమాట. సో క్యాండిడేట్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ సో ఈ ఇయర్స్ లోపల ఈ డేట్ లోపల మీరైతే జన్మించి ఉండాలి. సో మ్యాక్సిమం అండ్ మినిమం వచ్చేసి మనకు 10 to 13 years లోపల అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక ఈ యొక్క ఎవరైతే కనుక దీనికి అప్లై చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ 6th క్లాస్ ఫ్రమ్ ఏదైనా గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి కానీ సిబిఎస్ఈ అప్డేటెడ్ స్కూల్ నుంచి కానీ వీళ్ళు 5th క్లాస్ అనేది పాస్ అయినడం కానీ లేదా చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ కనుక చెక్ చేస్తే క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి రస్టికేటెడ్ ఫ్రమ్ ఎనీ స్కూల్ ఆఫ్ ది స్కూల్స్ ది క్యాండిడేట్స్ షెల్ బి అలాటెడ్ అడ్మిషన్ ఎనీ ఆఫ్ ది EMRS రన్నింగ్ అక్రాస్ ద స్టేట్. సో ఎక్కడైనా కూడా ఇవ్వచ్చని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఇంకా మెయిన్ వచ్చేసి పేరెన్షియల్ ఇన్కమ్ అండి. ఈ యొక్క 2024-25 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క పేరెన్షియల్ ఇన్కమ్ వచ్చేసి అర్బన్లో అయితే కనుక పర్ యానం 2 లక్షల కంటే మించకూడదు అనమాట. సో 2 లక్షల రూపాయలకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అనేది 2 లక్షల కంటే మించకూడదు. అదే పల్లెటూరులో రూరల్ ఏరియాస్లో అయితే కనుక 1.5 లక్ష కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి యాజ్ పర్ రిజర్వేషన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. సో ఎస్టీ చిల్డ్రన్స్, తర్వాత చిల్డ్రన్స్ బిలాంగ్ టు పీవీటీజీ కమ్యూనిటీ. సో ఇవి వచ్చేసి మనకి తర్వాత చిల్డ్రన్స్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్, సో తల్లిదండ్రులు లేనివారు, తర్వాత చిల్డ్రన్స్ ఆఫ్ విడోస్, సో విధవరాలు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, తర్వాత పేరెంట్స్ దివ్యాంగులు ఉన్నారో, తర్వాత ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, అనాథలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకందరికీ యాజ్ పర్ రిజర్వ్స్ ప్రకారం సీట్స్ అనేటివి కేటాయించడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే సో మనకి ఒకసారి ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే కనుక ఫ్రెండ్స్ మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి, 50 మార్క్స్. అండ్ అర్థమెటిక్ టెస్ట్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో టోటల్గా మనకి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మనకు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ది అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్. సో మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ నెల 17వ తారీఖు నుంచి మనకి నెక్స్ట్ మంత్ February 16th లోపల మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అండ్ 100 రూపీస్ ఫీజ్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఒకసారి ఇక షెడ్యూల్ కనుక చెక్ చేస్తే ఇంకా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చి మనకు 16th రిలీజ్ అయిందండి. రిసీవింగ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 17th January నుంచి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 16th అనమాట. ఇష్యూయింగ్ ఆల్ టికెట్స్ వచ్చేసి మనకి 1 week బిఫోర్
ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఎక్కడైతే ఉందో మనకి 1 వీక్ బిఫోర్ అయితే కనుక ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్కి 1 వీక్ బిఫోర్ మనకి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందంటే కనుక మార్చి 16th అయితే కనుక మనకి జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చేసి మనకి 31st మార్చి అండ్ అడ్మిషన్స్ ఫేజ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 15th నుంచి మనకి అడ్మిషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్, సో ఇది ఎలా అప్లై చేసుకోవాల్సి అనేది, సో మనకి క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ సిలబస్ అయితే బోధించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ సో 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. తర్వాత ఫీజు అనేది ఆన్లైన్లో ఫస్ట్ అయితే 100 రూపీస్ ఫీ చేసిన తర్వాత ఎవరీ క్యాండిడేట్ మస్ట్ హూ వాంట్స్ టు అప్లై ఫర్ ది సెలెక్షన్. సో మనకు ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ కూడా ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చెక్ చేస్తే ఇంకా మీరు పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ నాట్ సఫిషియంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ 100 రూపీస్ ఎవరీ క్యాండిడేట్ హ్యాస్ టు కంప్లీట్లీ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ ఫెయిల్. సో అప్లికేషన్ అనేది ఫస్ట్ మనం ఫీజు అనేది ఫస్ట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది తప్పనిసరిగా ఫిల్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారనమాట. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వనమాట ఫ్రెండ్స్. ఒకసారి ఈ షెడ్యూల్ అయితే కనుక మీరు గుర్తుంచుకోండి, ఆన్లైన్లో ఎప్పుడు అప్లై చేసుకోవాల్సినది ఏంటనేది. సో మనకి ఫిబ్రవరి 16th అనమాట లాస్ట్ డేట్. సో ఎవరైతే కనుక అప్లై చేసుకోవాలనుకున్నారో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇది యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ అయితే చేయండి. అండ్ మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.